ఛార్జ్ ఇచ్చారు. కానీ మన ఏపీలో మన తెలంగాణలో ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మీ ద్వారా నిర్మల్ ఉత్సవాల 3వ రోజు బుధవారం ధూమ్ధామ్గా కొనసాగాయి. ఉదయం నుంచి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సవ ప్రాంగణాన్ని సందర్శించారు. ఏర్పాటు చేసిన స్టాల్స్ లో రుచికరమైన ఆహార పదార్థాలు ఆస్వాదించగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అటవిడుపు కేంద్రాల్లో పిల్లలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సవాల ఆనందాన్ని అందరూ అనుభూతి చెందారు. ఇక 3వ రోజు వేడుకల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ప్రేమలత, జెడ్పీఎస్ఎస్ కడతాలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా పిల్లల యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మా పిల్లలు జుల్వానా అనే పాట మీద డాన్స్ చేస్తున్నారు. శివాజీ వాళ్ళ తల్లి అతని ఉయ్యాలలో ఊపినటువంటి పాట ఇది. ప్రతి ఒక్కటి కొయ్యబొమ్మలు, ఆలయాలు, చెరువులు, ప్రతి అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రతి విద్యార్థి ఎస్ఏ రైటింగ్, ముగ్గుల పోటీలు, స్పీచ్, ప్రతి అంశంలో విద్యార్థులు నిర్మల్ చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. అలాగే పిల్లలందరికీ తమ యొక్క ప్రతిభను కనిపెట్టడానికి ఒక వేదిక. ఇక్కడున్న స్టాళ్లలో నిర్మల్ చరిత్ర అనేది ఘనంగా కనిపిస్తుంది. అభిలాష అభినవ్ గారి కోరిక నెరవేరినట్లే అనిపిస్తుంది. ఇది 5 రోజుల పండగ అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగుంది సార్. మంచి ప్రతిస్పందన ప్రజల్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విద్యాశాఖ తరఫున ఇందులో పనిచేస్తున్నాము. మా పిల్లలందరూ ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు ప్రతి ప్రోగ్రాంలో ఉండడం, ప్రతి స్కూల్ విద్యార్థులకు ఒక వేదిక దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కవులకు, కళాకారులకు, నైపుణ్యాలకు ప్రతి ఒక్కరికి స్టాళ్ళు నా పేరు పి నవ్య. నేను ఎంపీయూపీఎస్ అక్కపూర్లో చదువుకుంటున్నాను. నాకు ఈ నిర్మల్లో నిర్మల్ ఉత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను 3 పాటలకు డాన్స్ చేశాను, ముగ్గులో పాల్గొన్నాను. నాకు సర్టిఫికెట్స్ వచ్చినాయి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటే నాకు మొత్తం నిర్మల్ చరిత్ర తెలిసింది. థ్యాంక్ యూ.